అది ఈశావాస్యోపనిషత్తులో చెప్తాడు. నువ్వు తినేది ఈశ్వరుడిది, నువ్వు ఎవరికైనా ఇతరులకు ఇస్తే అది ఈశ్వరుడిది, నువ్వు ఎవరైనా ఇతరులు ఎవరైనా ఇస్తే నువ్వు పుచ్చుకునేది ఈశ్వరుడు. నీకు సొంతం అంటూ ఈ సృష్టిలో ఏం లేదు, అంత ఈశ్వరుడిదే. నువ్వు తినేది కూడా నీ సొంతం కాదు, అది ఈశ్వరుడిదే. నువ్వు ఎవరికైనా ఇతరులకు ఇస్తే అది ఈశ్వరుడే, ఇతరులు ఎవరైనా నీకు ఇస్తే నువ్వు పుచ్చుకునేది కూడా అది ఈశ్వరుడే, అంత ఈశ్వరుడే. ఈ విశాలమైన సృష్టిలో, ఈ ఖగోళంలో నీదంటూ గడ్డి పరకలేదు. మహాత్మా గాంధీ గారు అన్నారు, నేను అన్ని శ్లోకాలు మర్చిపోయినా, అన్ని మంత్రాలు మర్చిపోయినా, ఈ ఒక్క మంత్రం నాకు గుర్తుంటే చాలు నేను తరించటానికి అన్నాడు గాంధీజీ. నువ్వు తినేది ఈశ్వరుడిది. నీ సొంతం అనుకు నువ్వేది తినద్దు, అది ఈశ్వరుడిదే. నువ్వు ఎవరికైనా ఇస్తే ఈశ్వరుడిది, ఎవరైనా నీకు ఇస్తే అది ఈశ్వరుడిదే. నీ సొంతం అంటూ ఈ సృష్టిలో ఏది లేదు. నువ్వు ఒకవేళ అన్నం తింటే తిను, బట్ట కట్టుకో, అది నీదని బట్ట కట్టుకోకు, నీదని తినకు, అది ఈశ్వరుడిదనే తిను. నువ్వు అనుకోపోయినా ఈశ్వరుడితే. ఈ ఒక్క మంత్రం నా జీవితాన్ని గుర్తుంటే చాలు నేను తరించడానికి, మిగతా శ్లోకాల మంత్రాలన్నీ మర్చిపోయిన నాకు ఇబ్బంది లేదన్నాడు. నువ్వు తినటం తిను, అది నీదని తినకు, ఈశ్వరుడిదని తిను. భగవంతుడు ఎవరైనా చెప్తూ ఏ భగవద్గీత గురించే భగవాన్ బోధిస్తున్నారు అనుకోండి, కానీ మరి భగవద్గీతలు ఎలా చెప్పారు కదా, మా ఆయన ఎలా అంటున్నారని ఒక అమ్మగారు. మీ ఆయన అంటే ఒకడు ఉన్నాడా? మీ ఆయన అంటే మీ ఆయన అహంకారం చెప్తుందే. మా ఆయన ఎలా చెప్పాడంటే మీ ఆయన ఎవడు? వాడు జ్ఞాన పరమాత్మ. వాడు అహంకారం చెప్తే మీ ఆయన అహంకారం ఏదైనా చెప్తే అది ప్రమాణం. మీ ఆయన అంటే ఒకడు ఉన్నాడా? మీ ఆయన నేను ఉన్నాను వాడు ఏదైనా మాట చెప్తే అది ప్రమాణం ఎలా అవుతుంది? మీ ఆయన అంటే ఒకడు ఉన్నాడా? దేహాభిమానం ఉన్నవాడు, దేహబుద్ధి ఉన్నవాడు, శవబుద్ధి ఉన్నవాడు చెప్పిన మాట ప్రమాణం ఎలా అవుతుంది? అసలు సత్యాన్ని దర్శించి చెప్పిన వాడు మాట ప్రమాణం, కానీ అసత్యంలో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు, అహంకారంలో అటు ఇటు ఊగిసలాడు వాడు, వ్యక్తిభావన ఉన్నవాడు, దేహాభిమానం ఉన్నాడు, మాట సత్యం ఎలా అవుతుంది? మీ ఆయన ఉన్నాడా? మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడా? మా ఆయన చెప్పాడంటే మీ ఆయన అంటూ ఒకడు ఉన్నాడు. అసలు మీ ఆయన అహంకారం శాస్త్రాన్ని బోధిస్తుందా? బైబిల్లో చెప్తాడు, మాట దేవుడి దగ్గర ఉన్నది, దేవుడి దగ్గర ఉండటమే కదా మాట దేవుడై ఉన్నది. వాడు ఇస్తాడు.